పేదోడినేగా సార్. నేను రోడ్లప్పుడు తిరిగినోడినే. హ్మ్. ఏమీ లేకుండా మద్రాసు వెళ్ళినోడిని. సార్. హైదరాబాద్ వచ్చేనాటికి కోటేశ్వరుడు అయిన వాడిని. హ్మ్. అందుకని ఇది శాశ్వతం కాదు. హ్మ్. పేదరికం శాశ్వతం కాదు. ఆ కోటేశ్వరుడు శాశ్వతం కాదు. శాశ్వతం ఏదంటే క్యారెక్టర్. సార్. ఎప్పుడు మనం చచ్చిపోయినా మన క్యారెక్టర్ ఏంటి, వీడు మంచోడా బ్యాడ్ ఫెలోడా హ్మ్. అని ఎప్పుడు అనుకుంటారు. ఎప్పుడో అల్లూరి సీతారామరాజు గారుని చంపారు. ఇప్పటికీ మరి దేశభక్తులు ఎందుకంటారు? సార్. డెడికేషను, క్యారెక్టర్. క్యారెక్టర్. సేమ్ మహాత్మా గాంధీ అయినా కానీ మరొకరైనా కానీ నాకేంటంటే వీడు పేదవాడు, వీడు డబ్బున్నోడితో ఫ్రెండ్షిప్ చేద్దాం, పేదవాడిని హెల్ప్ చేద్దాం అనేది నాకు తెలియని మ్యాటర్స్ హ్మ్. అవన్నీ. అంటే మేము ఒకప్పుడు మంచిగా ఉన్నాం, సార్. మంచి కుటుంబం. మా నాన్న పేకాట ఆడి డబ్బులు అన్నీ పోగొట్టి పూరి గుడిసెలోకి వచ్చాం. హ్మ్. యాస్టిస్గా పూరి గుడిసే, సార్. తాటాకులు. మరి అట్లున్నా మా నాన్నకు కానీ మా అమ్మకు కానీ నాకు కానీ క్యారెక్టర్ పోలా. సార్. మంచి ఇంట్లో ఉన్నప్పుడు కానీ, పూరింట్లో ఉన్నప్పుడు కానీ, రోడ్డు మీద ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఫ్లైట్లో తిరుగుతున్నప్పుడు కానీ హ్మ్. ఒకటే మంచి చెడు ఆ రెండే చూస్తా. సార్. మా ఇంట్లో మీరు చెప్పినట్టుగా చాలామంది వచ్చేవాళ్ళు. వస్తే ఇక్కడ ఏమన్నా బాగా నీడ ఉండేది మా ఇంట్లో. అవును. ఆ బిల్డింగ్లో చాలా ఎండాకాలంలో కూడా బాగా కూల్గా ఉండేది. ఆ సెల్లార్ కింద, చెట్ల కింద చాలా బాగా అసలు వచ్చేవాళ్ళు. సొంత ఇంట్లో ఉన్నట్టుండేవాళ్ళు. తినేసి అక్కడే కూర్చొని కాసేపు కునుకు పెట్టుకొని గ్రిల్లో ఆనుకొని అట్టా కూర్చొని ఉండేవాళ్ళు. మాకు సంతోషంగా ఉండేది, సార్. నాకు కానీ మా వైఫ్ కానీ. అట్లాంటి మాకు తెలియని విషయాలు, పేదవాళ్ళ పో కోటేశ్వరుడా రా వెల్కమ్ అది మాకు చేత కాదు. అక్కడ నాకు అందంగా అనిపించింది ఏంటంటే సార్, అది కోటీశ్వరుడి ఇల్లు, పైగా ఒక సినిమా వాడి ఇల్లు. ఏంటంటే సినిమా వాళ్ళు అంటే ఒక షీల్డ్లో ఉంటారు, అవును. మామూలు జనాన్ని లోపలికి రానిరు, ఇలాంటి ఒక అపవాదం ఉంది. బట్ చాలామందికి తెలియదు, ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. సో అది నాకు చాలా అందంగా అనిపించింది. అయితే ఈ క్వశ్చన్కి కొనసాగింపుగా సినిమాకి ఆపరేషన్ అనురారెడ్డి సినిమాకి ఇంటర్లింక్ అయ్యేటట్టు ఒక ప్రశ్న ఉంది. ఆపరేషన్ అనురారెడ్డి సినిమా విషయానికి వస్తే దీంట్లో నాన్న సెంటిమెంట్ ఉంది అని చెప్పేసి మీరు ఒక దగ్గర మాట్లాడున్నారు. నాన్న ఎమోషన్ కూడా ఉందని చెప్పేసి. మీ నాన్నగారు అంటే పోసాని కృష్ణమురళి నాన్నగారు సుబ్బారావు గారు పోసాని